వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ జేఈఈ సంబంధించిన అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ ఫర్ బీఈ, బీటెక్, బీ ప్లాన్, బీఆర్క్ అందరికి రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే చాలామంది స్టూడెంట్స్కి అది రావట్లేదు. సో అది ఎప్పటి నుంచి వస్తుంది, సో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే అడ్మిట్ కార్డ్ ఎప్పటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రాసెస్ ఏంటి అని చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియోస్ అన్నీ వచ్చాయి. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ కూడా మీ జేఈఈ మెయిన్స్కి ఈజీగా 99% ఎలా తెచ్చుకోవాలనే వీడియోస్ కూడా వస్తుంటాయి. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి అనమాట. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూస్తుంది జేఈఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వెబ్సైట్. సో JEE.main.nta.ac.in వెళ్ళండి. ఇక్కడ ఉన్నట్టుగా క్లిక్ హియర్ అని చెప్పి ఆప్షన్ అయితే మీకు ఉంది. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చాలామంది స్టూడెంట్స్కి అయితే ఇప్పటిదాకా అది ఓపెన్ అవ్వట్లేదు, ఎందుకంటే 1 hour బిఫోర్ ఇది రిలీజ్ అవ్వడింది. సో అందరూ ఆల్మోస్ట్ 12.5 lakh స్టూడెంట్స్ ఒకేసారి వెబ్సైట్ పైన పట్టడం వల్ల సో అది ఓపెన్ అవ్వట్లేదు. అందరికి కూడా ఈ రకంగా స్క్రీన్ అయితే వస్తుంది, సైట్ కాంట్ బి రీచ్డ్ అని. సో వరీ అయితే అవ్వకండి. మోస్ట్లీ ఎండ్ ఆఫ్ ది డే లోపల అయితే ఇది ఫ్రీ అయిపోద్ది వెబ్సైట్. వన్స్ ఇది ఫ్రీ అయిన తర్వాత మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అదే ప్రాసెస్లో మీరు లాగిన్ అవ్వాలి. లాగిన్ టైంలో మీ ఖచ్చితంగా అప్లికేషన్ ఐడి తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది, ఓటీపీ కూడా అడుగుతుంది. సో ఓటీపీ తర్వాత మీకు లాగిన్ అయిన తర్వాత సిటీ ఆఫ్ ఇంటిమేషన్ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్ ఏదైతే ఉందో ఈ స్క్రీన్లోనే మనకు లాగిన్ అయిన తర్వాత ఈ రకమైన స్క్రీన్ వస్తుంది, కాబట్టి ఇదే స్క్రీన్లో ఉంటుందన్నమాట. సో ఇది సిటీ ఆఫ్ ఇంటిమేషన్. సో అడ్వాన్స్ సిటీ ఆఫ్ ఇంటిమేషన్ అంటే మీరు ఏ సిటీలో మీరు ఎగ్జామ్ రాయిపోతున్నారు అనేది ఆ డీటెయిల్స్ అయితే అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మనకు అక్కడ అందుబాటులో ఉంటుంది. నా హాల్ టికెట్స్ని ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూస్తే వాళ్ళ ఎగ్జామినేషన్స్ బీఈ, బీటెక్ గురించి ఇవ్వడం జరిగింది. 27th, 28th, 29th, 30th, 31st, 1st February 2024లో మన బీఈ, బీటెక్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ జరుగుతాయి అని చెప్పేసి వెరీ క్లియర్గా ఇచ్చారు. సో ఇది ఒక 5 days టోటల్గా ఎగ్జామినేషన్. అండ్ బీఆర్క్ అండ్ బీ ప్లానింగ్ వాళ్ళకైతే మాత్రం 24th January రోజు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుందని ఇచ్చారు. సో మనకు 5 days into 2 sessions కాబట్టి ఆల్మోస్ట్ 10 sessions అనేది మనకు ఎగ్జామినేషన్ అయితే నడుస్తుంది. సో ఈ డేస్ ముందర ఎగ్జాక్ట్గా 3 days బిఫోర్ నుంచి మనకు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో మనకు 27th అంటే 24th నుంచి మీకు అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో 24th అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు నియర్ బై సెంటర్ ఎక్కడైతే ఉందో దానికి వెళ్ళి ఒకసారి చూసి రావాల్సి వస్తుంది. సో కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మనకు ఏది యాక్సెసిబులో, లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేసుకోవాలా అనే దానిపైన మీరు డిసైడ్ అయ్యి, సో ఆ రోజు మీరు లేట్గా పోకుండా బిఫోర్ 9 o'clock అంటే ఆల్మోస్ట్ మీరు 7:30, 8 o'clock కల్లా అక్కడ ఉండేటట్టుగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది, కాబట్టి ముందే చూసుకోవాలి. సో 3 days ముందర 24th రోజు మనకు అడ్మిట్ కార్డ్స్ అనేది డౌన్లోడ్ అవుద్ది. దెన్ సిటీ ఆఫ్ ఇంటిమేషన్ ఇందాక చెప్పినట్టు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే లోపల ఎప్పుడైనా సరే మీకు సైట్ ఫ్రీ అవ్వగానే అడ్వాన్స్ సిటీ ఆఫ్ ఇంటిమేషన్ అయితే మీకు తెలుస్తుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నిటి కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.